బ్యాక్ టు న్యూస్. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. విద్యా వైద్యాన్ని అత్యంత ప్రాధాన్యాంశాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా వైద్యంపై చేసే వ్యయాన్ని పెట్టుబడిగా భావిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ సనత్ నగర్ లో మరిచిన్నారెడ్డి టీమ్స్ ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ప్రైవేటు వైద్యం అత్యంత ఖరీదుగా మారిందన్నారు. ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. తమ పాలనలో ఆరోగ్యశ్రీ కింద 2,700 కోట్లు చెల్లించామని తెలిపారు. 2027 డిసెంబర్ 9 లోపు ఉస్మానియా, ఎల్బీ నగర్, అల్వాల్, వరంగల్ ఆసుపత్రులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 6 నెలలకు ఒక ఆసుపత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇక కార్పొరేట్ ఆసుపత్రుల్లాగే వీటిని నిర్వహిస్తామన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ ఇంకొక దగ్గర నిర్మించాలన్న ఆలోచన కూడా వాళ్ళకు రాలేదు, నిర్ణయం తీసుకోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ పక్కనే గోష మహల్లో 30 ఎకరాలలో 2,700 కోట్ల రూపాయలతోటి 2,000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఉస్మానియా దగ్గర ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం. తొందరలోనే మనం పూర్తి చేసుకోబోతున్నాం. సనత్ నగర్లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. అల్వాల్లో టిమ్స్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ని కడతామని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయిండ్రు. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతలో భాగంగా ఉస్మానియా హాస్పిటల్, సనత్ నగర్ టిమ్స్ని, అల్వాల్ టిమ్స్ని, ఎల్బీ నగర్ టిమ్స్ని, వరంగల్లో ఉండే హాస్పిటల్ని ఈరోజు అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నాం.